श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अथ अष्टादशोऽध्यायः। मोक्षसंन्यासयोगः। श्रीभगवानुवाच असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाधिगच्छति। सिद्धिं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति निबोध मे। समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते। ब्रह्मभूतप्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते परां भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरं सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम्। चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव। मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि। अथ चेत्त्वमहङ्कारात् न श्रोष्यसि विनङ्क्ष्यसि यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे। मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत्। ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं
స్థానం ప్రాప్స్యసి శాశ్వతం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం ఇతి తే జ్ఞానమాఖ్యాతం ఇది తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ విమృశ్యైతదశేషేణ యదేచ్ఛసి తథా కురు యదేచ్ఛసి తథా కురు సర్వగుహ్యతమం భూయః సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం తతో వక్ష్యామి తే హితం మన్మనా భవ మద్భక్తో మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే ప్రతిజానే ప్రియోసి మే సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః మోక్షయిష్యామి మా శుచః ఇదం తే నా తపస్కాయ ఇదం తే న తపస్కాయ ఇదం తే నా తపస్కాయ ఇదం తే న తపస్కాయ నా భక్తాయ కదాచన నా భక్తాయ కదాచన న చ శుశ్రూషవే వాచ్యం న చ శుశ్రూషవే వాచ్యం న చ మాం యోభ్యసూయతి న చ మాం యోగ్యసూయతి యా ఇమం పరమం గుహ్యం యా ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి మద్భక్తేష్వభిదాస్వతి భక్తిం మయి పరాం కృత్వా భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః మామే వైష్యత్య సంశయः న చ తస్మాన్ మనుష్యేషు న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః కచ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ భవితా న చ మే తస్మాత్ అన్యప్రియతరో భువి అన్యప్రియతరో భువి అధ్యేష్యతే చ యా ఇమం అద్యేష్యతే చ యా ఇమం ధర్మ్యం సంవాదమావయోః ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టసామ్యితి మే మతిః ఇష్టసామితి మే మతిః శ్రద్ధావాననసూయశ్చ శ్రద్ధావానరసూయశ్చ శృణుయాదపి యో నరః శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ సోపి ముక్తం శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం కచ్చిదేతచ్శ్రుతం పార్థ కచ్చిదేతచ్యుతం పార్థ త్వయ్యైకాగ్రేణ చేతసా వైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞానసమ్మోహః కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ ప్రణస్తస్తే ధనంజయ అర్జున ఉవాచ అర్జున ఉవాచ నష్టో మోహస్మృతిర్లబ్ధ నష్టో మోహస్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత 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 స్థితోస్మి గత సందేహః స్థితోస్మి గత సందేహः కరిష్యే వచనం తవ కరిష్యే వచనం తవ సంజయ ఉవాచ సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమస్త్రౌషం సంవాదమిమమశ్రవశం అద్భుతం రోమహర్షణం అద్భుతం రోమహర్షణం ఏతద్గుహ్యమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం సాక్షాత్ కథయత స్వయం రాజన్ సంస్మృత్య సంస్మృత్య రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం కేశవార్జునో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః హృష్యామి చ ముహుర్ముహుః ముహుర్ముహుః
వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ వ్యాసప్రసాదచ్యుతవాన్ వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ వ్యాసప్రసాదచ్యుతవాన్ ఏతద్గుహ్యమహం పరం ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం సాక్షాత్ కథయత స్వయం రాజన్ సంస్మృత్య సంస్మృత్య రాజన్ సంస్కృత్య సంస్కృత్య సంవాదం సంస్మృత్య రాజన్ సంస్మృత్య సంస్మృత్య రాజన్ సంస్కృత్య సంస్కృత్య సంవాదం ఇమమద్భుతం సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః హృష్యామి చ ముహుర్ముహుః వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ వ్యాసప్రసాదచ్యుతవాన్ వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ వ్యాసప్రసాదచ్యుతవాన్ ఏతద్గుహ్యమహం పరం ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం సాక్షాత్ కథయత స్వయం రాజన్ సంస్మృత్య సంస్మృత్య రాజన్ సంస్కృత్య సంస్కృత్య సంవాదం ఇమమద్భుతం సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః హృష్యామి చ ముహుర్ముహుః వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ వ్యాసప్రసాదచ్యుతవాన్ ఏతద్గుహ్యమహం పరం ఏతద్గుహ్యమహం పరం ఏతద్గుహ్యమహం పరం ఏతద్గుహ్యమహం పరం వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ వ్యాసప్రసాదచ్యుతవాన్ ఏతద్గుహ్యమహం పరం ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ కథయత స్వయం సాక్షాత్ వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ వ్యాసప్రసాదచ్యుతవాన్ ఏతద్గుహ్యమహం పరం ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం సాక్షాత్ కథయత స్వయం రాజన్ సంస్మృత్య సంస్మృత్య రాజన్ సంస్కృత్య సంస్కృత్య మీరు సంస్కృత్య అంటున్నారు సంస్మృత్య ఓకే రాజన్ రాజన్ సంస్మృత్య సంస్మృత్య రాజన్ సంస్కృత్య సంస్కృత్య సంవాదం ఇమమద్భుతం సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః హృష్యామి చ ముహుర్ముహుః అర్జునునకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని. 76 శ్లోకానికి ఓ రాజా ధృతరాష్ట్ర, శ్రీకృష్ణ భగవానునకును అర్జునునకును మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరించుచూ నేను నిరంతరము ఆనందమున ఓలలాడుతున్నాను అని చెప్పాడు. సో ఒక్కసారి మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి చూసేటట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క ఆఖరి శ్లోకంలో, ఆయన వాణి యొక్క ఆఖరి శ్లోకంలో నీకు చెప్పిందంతా కూడా ఏకాగ్ర చిత్తంతో విన్నావా? విన్న తర్వాత నీకు మోహం అనేటువంటి అజ్ఞానం తొలగిపోయిందా సంపూర్తిగా అని అడిగాడు. అడిగిన తర్వాత దానికి అర్జునుడు, నా యొక్క మోహం పూర్తిగా నశించిపోయింది, నా పూర్వ స్మృతి మళ్ళీ నాకు దొరికింది. పూర్వస్మృతి అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం. నేను ఆత్మస్వరూపాన్ని, ఈ శరీరం కాదు అనేటువంటి ఆ ఉన్నటువంటి జ్ఞప్తి ఏదైతే ఉందో అది తిరిగి నాకు పొంచింది. అది నీ ప్రసాదం వలన, నీ అనుగ్రహం వలన నాకు జరిగింది. కాబట్టి ఇక నాకు ఏ విధమైనటువంటి సందేహం లేదు. గత సందేహ, ఇక నాకు సందేహాలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే కరిష్యే తవ వచనం తవ,
అంటే నువ్వు చెప్పింది ఏదైతే ఉందో అది నేను తూచా తప్పకుండా పాటిస్తాను అని చెప్పి కృష్ణుని యొక్క మనస్సు సంతృప్తి కలిగేటువంటి విధంగా అర్జునుడు సమాధానం చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు మనకి ప్రత్యక్ష సాక్షి అయినటువంటి సంజయుడు చివరి 5 శ్లోకాలు ముగింపు శ్లోకాలని సంజయుడు మాట్లాడుతున్నాడు. ఈ సంజయుడికి ఈ జ్ఞానం ఎలా కలిగింది అనేటట్లయితే వేదవ్యాసుడి యొక్క అనుగ్రహం వలన అతనికి యుద్ధరంగంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ ప్రత్యక్షంగా సూచేటువంటి ఫలము, తర్వాత వారిద్దరి మీద కృష్ణార్జునుల మధ్య జరిగినటువంటి సంవాద రూపమైనటువంటి సంభాషణని ప్రత్యక్షంగా వినేటువంటి అవకాశం వేదవ్యాసుడి యొక్క అనుగ్రహం వలన కలిగింది. తద్వారా చూసినట్టి ఫలితంలో ఆనందంలో మొన్నటి రోజున అతను ఏం చెప్పాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ చేత చెప్పబడినటువంటి ఈ గీతా బోధ అంతా కూడా వ్యాసుల అనుగ్రహం వలన నేను విన్నాను. ఇది విన్న తర్వాత నాకు ఆనందాశ్రయం కలుగుతోంది, ఇది నేను తట్టుకోలేనంత ఆనందం కలుగుతోందని చెప్పి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈరోజు శ్లోకంలో అది వింటుంటే అతనికి ఏమిటవుతోందట, అద్భుతం రోమహర్షణం, అంటే నాకు ఒళ్ళంతా కూడా గగుర్పాటు కలుస్తోంది, వెంట్రుకలన్నీ కూడా నిక్కపొడిచేస్తున్నాయి. అటువంటి మాత్రమైనటువంటి అత్యంత రహస్యమైనటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి చెప్తుండగా వినే భాగ్యం నాకు కలిగింది, వినేటువంటి భాగ్యం నాకు కలిగింది. అందువలన నాకు ఎంత ఆనందం కలుగుతుందంటే రోమహర్షం, అంటే నా రోమాలన్నీ కూడా నిక్కబొడుస్తున్నాయి, గగుర్పాటు కలుగుతోంది ఒళ్ళంతా, అంత సంతోషంగా ఉన్నాను ధృతరాష్ట్ర మహారాజా అని అతనికి చెప్పాడు. తర్వాత మళ్ళీ ఇంకో 2వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే చూద్దాం. వాడ 75వ శ్లోకంలో వ్యాసప్రసాదాత్, అంటే శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహము వలన అహం నేను గుహ్యం రహస్యమైనదియు పరమం శ్రేష్టమైనదియు అగు ఏతత్ యోగం, ఈ యోగశాస్త్రమును స్వయం అనగా నేను స్వయంగానే కథయతః అనగా అర్జునునకు చెప్పుచున్నటువంటి యోగేశ్వరాత్, అంటే యోగులకందరికీ ఈశ్వరుడైనటువంటి యోగేశ్వరుడైనటువంటి కృష్ణాత్, శ్రీకృష్ణుని వలన సాక్షాత్ ప్రత్యక్షముగా శృతవాన్ వింటిని అని చెప్తున్నాడు. ఇక్కడ అన్నమాట ఏమిటి, నీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు నువ్వు ఎక్కడో ఉన్నావు, యుద్ధం ఎక్కడో జరుగుతుంది, నీకు ఎలా తెలిసింది అనేటువంటి డౌట్ మనలాంటి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది కనుక ముందుగానే ఊహించి వేదం వ్యాసుడు ఆయన ఇచ్చినటువంటి శక్తితో దూరశ్రవణము దూరదర్శనము 2 అంటే మన టీవీ లాంటిది అనమాట, అటువంటి శక్తి లైవ్ చూసేటువంటి అవకాశం సంజయుడికి ఆయన అనుగ్రహించాడు. ఎందుకని, వాళ్ళిద్దరు కృష్ణార్జునుడు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రపంచానికి విద్య ఎట్లా తెలుస్తుంది, కాబట్టి దానికి ఒక ప్రత్యక్ష సాక్షి ఉండాలి, వాడి ద్వారా ప్రపంచానికి తెలియాలి. తర్వాత ముఖ్యమైన ఉద్దేశం, గుడ్డివాడు పిల్లల పట్ల విపరీతమైనటువంటి వ్యామోహము కామము కోరికలు కలిగినటువంటి ధృతరాష్ట్రుడికి జ్ఞానం కలిగించడం వాడి యొక్క ఉద్దేశం. ఎందుకు జ్ఞానం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, ఇంకా దయచేసి ఒక్కసారి సీన్ అర్థం చేసుకోండి, అక్కడ జరుగుతున్న దాన్ని, ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదు, అర్థమైందా. తర్వాత కృష్ణుడు చెబుతున్నటువంటి యోగా దీని వలన అర్జునుడు మారిపోయి యుద్ధం చేస్తే కౌరవులందరూ నాశనపోయే అవకాశం బలంగా కనపడుతోంది వాడికి. మన ఎలక్షన్ ముందు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి చూసావా, ఆ విధంగా ఎగ్జిట్ పోల్లో వాడికి తెలిసిపోతుంది ఈ యుద్ధం జరిగితే కౌరవులు నాశనమైపోవడం ఖాయమని. అందుకని నెమ్మదిగా, అత్యంత నెమ్మదిగా, ఇప్పుడు మీరు చెప్పినంత గట్టిగా కాకుండా రాజు కాబట్టి వాడికి నెమ్మదిగా హింట్ ఇస్తున్నాడు. ఏమనంటే, ఒరే నాయన, వాడు చెప్పిన దాని ప్రకారం జరిగితే మనకు నష్టం అయిపోయేటట్టుగా ఉంది, కాబట్టి ఇప్పటికైనా నీలో విచక్షణ జ్ఞానం పనిచేస్తే సంధి చేసుకోవడం మంచిదేమో అనేటువంటి దాన్ని పరోక్షంగా అర్థం వచ్చేటట్టుగా వాడిని హింట్ చేస్తున్నాడు.
ఇది సంజయుడి వాచలో ఉన్నటువంటి అత్యంత రహస్యం. ఎందుకని? వాడి ఉప్పు తింటున్నాడు వాడు. కాబట్టి వాడి యొక్క యోగక్షేమం చూడవలసినటువంటి బాధ్యత భృత్యుడైనటువంటి సంజయుడి మీద ఉంది. తను విన్నాడు, విన్న ఫలితం తనకు అర్థమవుతోంది. ఈ యుద్ధమే జరిగితే కౌరవ వంశం మొత్తం నాశనం అవడమే కాకుండా వాళ్ళ తరఫున యుద్ధం చేస్తున్నటువంటి 11 అక్షోహిణీల సేన మొత్తం నాశనం అయిపోయే అవకాశం ఉంది. సో అటువంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని నివారించడం అవసరమేమో. అనవసరంగా వాళ్ళందరికీ ఏ వైరం ఉంది? యుద్ధం చేసే సైనికులందరికీ ఏ వైరం ఉంది? ఉన్న వైరం ఉన్నది ఎవరికి ఉంది? పాండవులకి, కౌరవులకి ఉంది. కౌరవులకి అందరికీ లేదు, ఒక దుర్యోధనుడికే ఉంది. కాబట్టి కేవలం 2-3 వ్యక్తుల వలన కొన్ని లక్షల మంది చచ్చిపోయేటువంటి అవకాశాన్ని మనం ప్రయత్నించి రాకుండా చేసే ప్రయత్నం కనుక జరిగితే మంచి జరుగుతుంది సంఘానికి అనేటువంటి దృష్టితో కూడా సంజయుడు ఇండైరెక్ట్గా చెప్పడం ప్రయత్నం జరిగిందనమాట. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అయ్యా దీంట్లో అంటే, ఇక్కడ మీరు చూసేటట్లయితే మన ప్రతి అధ్యాయం వెనకాల ఇది యోగశాస్త్రం అని చెప్తోంది. కానీ దురదృష్టవశాత్తు ఎవరూ కూడా ఇది యోగశాస్త్రం అని అనుకోవట్లే మొత్తం భగవద్గీతని. తర్వాత బ్రహ్మ విద్య అని చెప్తున్నాడు. దాన్ని మనం ఎవరూ పట్టించుకోవడంలా. ఎందుకని ఆ చివర మనం చదువుతున్నాం కానీ మిగతా అందరూ ఎంతమంది చదువుతున్నారో తెలియదు. ప్రతి అధ్యాయం చివరలో చెప్పినటువంటి బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని ప్రత్యేకంగా చాలా ఘంటాపదంగా చెప్పుకుంటూ వెళుతున్నాడు ప్రతి అధ్యాయం వెనకాల. దాన్ని ఎవరు పట్టించుకోవట్లా. అందుకని మనలాంటి చదువుకున్న గుడ్డి వాళ్ళ కోసమని, దయచేసి ఆ మాట అన్నాను ఏమనుకోకండి. సో చదువుకున్నా మన కళ్ళున్న గుడ్డి వాళ్ళకి తెలియడానికి ఇప్పుడు మళ్ళీ సంజయుడు చెప్తున్నాడు ఇది యోగశాస్త్రం అని. సో ఈ యోగశాస్త్రాన్ని, ఈ గీతాశాస్త్రాన్ని యోగం అని చెబుతూ, యోగం అనగా అర్థం ఏమిటి? కలయిక. ఎవరి కలయిక? జీవాత్మ పరమాత్మ యొక్క కలయిక సంబంధించింది. కాబట్టి ఇది నీ శరీరానికి చెప్పిందనే విషయం అర్థమవుతుంది కదా. సో ఆ విధంగా చెబుతూ దీన్ని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు యోగులకు యోగీశ్వరుడు, రాజు, ప్రభువు, పతి అయినటువంటి శ్రీకృష్ణుడు ఆ పరమరహస్యమైనటువంటి గీతారహస్యాన్ని చెప్తుంటే అది అత్యంత సర్వోత్కృష్టమైనది, దానికన్నా గొప్పది ఇంకేం లేదు. అటువంటి దాన్ని చెప్పబడింది ఇక్కడ. కాబట్టి ఇది ఎవరు చెప్తున్నారు? యోగేశ్వరుడు అనేటువంటి కృష్ణుడు చెప్తున్నాడు. అత్యంత రహస్యమైంది, సాక్షాత్ కృష్ణుడే చెప్తున్నాడు. కాబట్టి ఇంక నువ్వు ఎవరు అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి దాన్ని విన్నందువలన నాకు ఏం కలిగిందా అంటే, నాకు స్వయంగా దాన్ని విని చూసేటువంటి భాగ్యం కలిగింది మహారాజా అని చెప్పి వాడు చెప్తున్నాడు. తర్వాత ఇదైన తర్వాత నెక్స్ట్ శ్లోకంలోకి వెళ్ళేటట్టయితే 76 శ్లోకంలో టీకా. రాజన్ అంటే వాడు ఇంక వీళ్ళిద్దరు లేరు కదా, కృష్ణుడు లేడు, అర్జునుడు లేడు. ఇప్పుడు సంభాషణ ఎవరి మధ్య జరుగుతుంది? ధృతరాష్ట్రుడికి సంజయుడికి జరుగుతుంది. కాబట్టి రాజన్ అనగా ఓ ధృతరాష్ట్ర మహారాజా, అద్భుతం ఐశ్వర్యకరమైనదియో, తర్వాత పుణ్యం అత్యంత పావనమైనదియు లేక పుణ్యదాయకమైనదియు అగు కేశవార్జునయో అంటే కృష్ణార్జునుల యొక్క ఇమం సంవాదం, ఈ సంభాషణమును సంస్మృత్య అంటే నాకు మరల గుర్తొస్తుంది. అది స్మృతి అంటే గుర్తు రావడం, సంస్మృతి అంటే ఒక విశేషణం వేసి అది మరల నాకు గుర్తొస్తుంది. ఎందుకని ఇప్పుడు మనం అందరం కూడా పరోక్షంగా వింటున్నాం, దాన్ని చూసే భాగ్యం మనకు రాలా. ఎప్పుడో 6000 సంవత్సరాల క్రితం జరిగింది. అక్కడ సంజయుడు యొక్క అదృష్టం ఏమిటంటే వాడు డైరెక్ట్గా చూడడం జరిగింది, దాన్ని వినడం జరిగింది. కాబట్టి ఇంకా వాడికి మనకి ఇంకా అనుమానం రోగం ఉండే అవకాశం ఉంది, కానీ వాడికి ఉండే అవకాశం లేదు. అందువల్ల అది మరల గుర్తొస్తుంది. సంస్మృత్య నాకు తలంచి ముహుర్ముహు చ అంటే మాటికి అది గుర్తొస్తుంది.
అని నేను దాన్ని మాటిమాటికి అది తలంచుకుని మాటిమాటికి నేను ఆనందిస్తున్నాను. హృష్యామి, ఆనందిస్తున్నాను. ఎందుకని ఆ కాడికి మనమెంతో ధృతరాష్ట్రుడుగా అంతే, వాడు చూడలేడు కదా, వినలేదు. విన్నది ఎవరు? సంజయుడు మాత్రమే. కేవలం సంజయుడు చెప్తే తెలిసింది. కాబట్టి మన పరిస్థితే ధృతరాష్ట్రుడిది. నా సున్నా నది కా. సో విన్నది కన్నది ఎవరు? సంజయుడు. కాబట్టి వాడికి ఆ ఆనందం తట్టుకోలేక, పరమానందాన్ని తట్టుకోలేక అది మాటిమాటికి గుర్తొచ్చి నాకు పరమానందంతో ఒళ్ళంతా పులకరించిపోతోందని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏమిటి సంసృత్య అని చెప్పడంలో ఏమిటంటే ఆ మాటని 2 సార్లు వేశాడు, ఒకసారి కాదు. అంటే డబల్ ఫోర్స్ అన్నమాట. అంటే నువ్వు ఒక విషయాన్ని బాగా నొక్కి వక్కాణించాలనుకున్నప్పుడు 2 సార్లు ఆ ప్రయోగం చేస్తాం. అటువంటి విశేషం ఇక్కడ జరిగింది. ఇది జరగడం వల్ల ఏం జరిగిందంటే, ఎవరికైనా సరే, ఇప్పుడు మన విషయానికి వద్దాం, ఎవరికైనా సరే అటువంటి శ్రద్ధతో, ఏకాగ్రతతో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఎవరైతే గీతను వింటారో వాడికి కూడా ఇటువంటి ఆనందం సంప్రాప్తమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది మనం ఇందులో రహస్యం. ఈ భగవత్ప్రోక్తమ గీతాజ్ఞానం వినటంతో సంతృప్తి పడక వాడు మళ్ళా దాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, మనకి యోగంలో చెప్పబడినటువంటి గీతాంజలి, మన పతంజలి యోగశాస్త్రంలో మనకు చెప్పడం ఏమిటి? శ్రవణ మనన నిధిధ్యాసం. అంటే మొట్టమొదట దేన్నైనా వినాలి. చూసే అవకాశం తర్వాత ఎప్పుడో వస్తుంది. మీరు యోగంలో ఎప్పుడు వచ్చింది? తర్వాత వచ్చింది మీకు. కాబట్టి మొట్టమొదట వినాలి శ్రద్ధగా, దాన్ని మననం చేయాలి. ఏ విధంగా అయితే పశువు అయితే తిన్న తర్వాత గడ్డిని పుక్కిరించి లోపలికి తెచ్చుకుని నవ్వుతూ ఉంటుందో అట్లా మనం కూడా ఆ విన్నదాన్ని మర్చిపోకుండా నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకుంటే ఏం జరుగుతుంది? అది మనస్సుకు పట్టుకుంటుంది. మామూలుగా విని లేచెడిపోయామనుకోండి, దాని మీద కవర్ పడిపోతుంది, మూత. మళ్ళీ కొత్త విషయాలు వస్తాయి. భోజనశాలలోకి వెళ్ళగానే అది బాగుంది, ఇది బాగుండలేదు, అది అట్లా అయింది, ఇది ఇట్లా అయింది, గురువుగారు ఇట్లా అన్నాడు, ఇవి మాట్లాడుకోవడం సరిపోతుంది. సరే, ఇక్కడ అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క పావుగంట వాడు గురువుగారు ఏం చెప్పాడు, ఏ విషయం మాట్లాడడం జరిగింది అనేటువంటి దాన్ని మననం చేస్తే నీకేం జరుగుతుందంటే మనసు దాని యందు లగ్నం అవుతుంది. అప్పుడు నీకు అది ధ్యానం చేయడానికి నీకు అవకాశం వస్తుంది. ఆ విధంగా నువ్వు ఏ విధంగా అయితే గాత వేసి మనం ఊపి లోపలికి దింపుతామో ఆ విధంగా మనసు లోపలికి దీన్ని చొప్పించాల ఈ విషయాన్ని. అప్పుడు నీకు భగవద్గీత పరిపూర్ణంగా వాడికి కలిగిన స్థితి మనకు కలుగుతుంది. వాడికి ఏం కలిగింది? అది మాటిమాటికి గుర్తొచ్చి విశేషమైనటువంటి ఆనందంతో నేను తట్టుకోలేకుండా ఉన్నాను అంటున్నాడు. వాడు అక్కడ మొట్టమొదటి ఏం చెప్పాడు? సంస్కృత్య. నేను దాన్ని మాటిమాటికి గుర్తు చేసుకుంటున్నాను. అది మనం చేస్తున్నామా? చెయ్యాలి. సో ఆ విధంగా ఎవడైతే మాటిమాటికి దాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడికి తలుచుకున్నప్పుడల్లా పట్టరానంత ఆనందం కలుగుతుంది. అది యోగ ప్రక్రియ ద్వారా నీకు అత్యంత ఉన్నత స్థితికి వెళ్ళటానికి సహాయపడుతుంది. శ్రవణ మనన నిధిధ్యాసం. సో 8 రకాలుగా చేసేదాంట్లో మొదటి 4 రకాలు వచ్చేసినాయి నీకు, శరీరంతో మనస్సుతో చేయాల్సినవన్నీ. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. అందువలన శ్రవణ మనన నిధిధ్యాసన చేస్తున్నట్టుగా ఇక్కడ సంజయుడు చెప్తున్న మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. సంస్కృత్య తర్వాత ముహుర్ముహు. అబ్బో సంతోషం అయిపోతుంది, అబ్బో సత్తుకొని సంతోషం అయిపోతుంది. వాడికి తలుచుకున్న కొద్దీ వాడికి ఆ సంతోషం కలుగుతుంది. సో మనం కూడా విన్నదాన్ని ఎప్పుడైతే నెమరు వేయడానికి ప్రయత్నం చేస్తున్నామో ఖచ్చితంగా మన లోపల అది ఒక పాదుగొలుపుకుంటుంది. ఆ పాదుగొలుపుకున్నప్పుడు నీకు ఎప్పుడప్పుడు అది గుర్తు రాకపోదు. ఆ గుర్తు వచ్చినప్పుడు నీకు ఇది వస్తుంది. ఇప్పుడు మనం యోగక్రియలు చేయిస్తున్నాం, దాంట్లో బాలమచనం అయిన తర్వాత బాల ధ్యానం చెప్తున్నాం.
ఆ బాలధ్యాన స్థితిలో ఏం చెప్తున్నాం మనం? ఒరే నాన్న, నీ చిన్నప్పటికి వెళ్ళిరా, నువ్వు వెనక్కి వెళ్ళరా అని చెప్తున్నాం. అంటే ఏమిటి? వాడది ఆ స్మృతి మర్చిపోయాడు కదా. ఈ చింతనం మర్చిపోయావు. ఇప్పుడు ఉన్నవే నడుస్తున్నాయి. ఇప్పుడు ఎవరెవరితో కొట్లాట ఉంది, ఏమేం చేయాలి, వాటి మీదే ఉంది మనసంతా. పాతవు పోయినాయి. కానీ ప్రయత్నపూర్వకంగా నీ మనసు ఏ విధమైనటువంటి మలినం లేకుండా ఉన్న స్థితికి నువ్వు కనుక వెళ్ళటం అలవాటు చేస్తే నీ మనసు ఆ స్థితిని ఆనందించే పరిస్థితి వస్తుంది. అది వచ్చినప్పుడు ఈ మనసు తేలిక అవుతుంది, ఈ టెన్షన్స్ తగ్గిపోతాయి. అందుకని అక్కడ మనం బాలధ్యానంలోకి, నీ పూర్వస్మృతిలోకి తీసుకెడుతున్నాం. ఇక్కడ అర్జునుడి అడిగి వాడు చెప్పింది కూడా స్మృతిర్లబ్ధ అంటే నేను నా యొక్క స్వరూప జ్ఞానాన్ని నేను మర్చిపోయాను. ఏ విధంగా అయితే మనం బాల్యాన్ని మర్చిపోయామో వాడు నాకు ఉన్నటువంటి స్మృతి ఎప్పుడు దాకా ఉంది? ఈ స్మృతి తల్లి గర్భంలో ఉన్నంతకాలం మనకుంది. ఒకసారి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ ప్రపంచ వాసనలో కన్నీళ్లు చల్లిన తర్వాత మన స్మృతి పోయింది, శేషించిపోయింది. దానికి మరి మార్గం ఏమిటి అంటే గురువుగారు ఇచ్చిన విద్య ద్వారా స్మృతిర్లబ్ధ. మళ్ళీ నీ ఆ జ్ఞానాన్ని తిరిగి పొందాలి అంటే యోగం చేయాలి. యోగం చేస్తే అప్పుడు నీ యొక్క పూర్వజన్మ స్మృతి అనగా నీవు అసలు ఎవరివి అనేటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది. ప్రతి మానవుడు నిజానికి చేయవలసినటువంటి స్వధర్మము, స్వాధ్యాయము అదే. నిన్నే మేము మాట్లాడుకోవడం జరిగింది. స్వాధ్యాయం అంటే అసలైన విషయం ఏమిటంటే నిన్ను గురించినటువంటి శాస్త్రం ఏది చెప్తుందో, నిన్ను గురించిన జ్ఞానం, దాన్ని నువ్వు మరల చదవడం, అది స్వాధ్యాయం. నీకై నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం, దానికి అవసరమైనటువంటి ప్రయత్నాలన్నీ చేయడం, అది స్వాధ్యాయం. దానికి ఉపయోగపడేవే ప్రస్థానత్రయాలనేటువంటి 3, అందులో భగవద్గీత కూడా ఒకటి. సో ఈ విధంగా ఎందుకు చెప్తున్నారు మాటమాటికి సంజయుడి ద్వారా ఎందుకు చెప్పిస్తున్నారంటే ఇప్పుడు మన కర్తవ్యం మనకు చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పడం అంతా అయిపోయింది, ఇక మనం చేయాల్సింది ఏదో ఉంది ఇక్కడ. ఎవరైనా వినేసి మర్చిపోయి పనుకోకండి, గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకున్న తర్వాత కలిగే ఆనందాన్ని అనుభవించండి. దాన్ని ఇంకా బలంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చేసుకుని అప్పుడు ఏంటి ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరణలోకి తీసుకురండి. ఆచరణలోకి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? నీవు ఈ ప్రపంచంలో ప్రవర్తించే విధానం మారిపోతుంది. ఇంతకుముందు వరకు స్వార్థంతో పనిచేస్తున్నావు, నాకేంటి అని ప్రతి దాంట్లో. ఇప్పుడు నాకేంటి అనే ఆలోచన నీకు తగ్గే అవకాశం వస్తుంది. చలో ఈ పని చేసాం, మన ఆశ్రమానికి ఒక జరుగుతుంది, లేదు నా వలన ఒక ఇద్దరికి ఉపయోగం పడింది, లేదు 10 మందికి ఈ విద్యను మనం అందించాం, ఆ విధంగా మంచి పని జరిగింది. అటువంటి భావనలోకి ఎప్పుడైతే వస్తున్నావో నీ సంకుచితమైనటువంటి స్వార్థపు ఆలోచనలు తగ్గిపోతాయి, విశాలత్వం వస్తుంది, నీ హృదయంలో భగవంతుడికి కూర్చునే అవకాశం వస్తుంది. ఆ విధంగా నువ్వు ఆయన చేరడానికి అవకాశం జరుగుతుంది. సో ఈ విషయాన్ని చెప్పడానికి ఆయన మనకి ఆదేశంగా ఈ విషయం చెప్పడం జరిగిందనమాట. సో ఏమిటయ్యా హృష్యామి చ ముహుర్ముహు. మరి అర్జునుడికి విశ్వరూప సందర్శనం చేశాడు కదా 11వ అధ్యాయంలో, దాన్ని వీడు కూడా చూశాడు కదా. సో వీడు మరల గుర్తు చేసుకుంటాం. సంస్కృత్య అన్నప్పుడు ఏమైంది? ఆ విశ్వరూప సందర్శనం యొక్క పరిస్థితి నీకు వస్తుంది. ఇప్పుడు నువ్వు చేసే యోగంలో పరమాత్మతో అనుసంధానం అయ్యి నీవు ఆ కనపడనటువంటి చిన్న శక్తి ఏదైతే చైతన్యం ఉందో దాంతో నువ్వు మాటిమాటికి లోపలికి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? అనిర్వచనీయమైనటువంటి ఆనందం వస్తుంది. ఆ ఆనందంతో ప్రపంచంలో దొరికేటువంటి ఏ సుఖాలు సాటికి రావు. ఆ విధంగా ఆ ఆనందాన్ని నీవు వీలైనంత ఎక్కువ కాలం అనుభవించి రమించే స్థితి వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో, దృశ్య ప్రపంచంలో కనపడుతున్నటువంటి వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల ఉన్న వ్యామోహం నీకు తగ్గిపోవాలి. ఆ విధంగా ఎప్పుడైతే నీ పలక, మనసు అనే పలక నిష్కల్మంగా తయారవుతుందో, నిర్మలంగా తయారవుతుందో, అందులో భగవంతుడి యొక్క బింబం నీకు దర్శనం అవుతుంది. ఆ విధంగా అది చిత్తం అవుతుంది, తర్వాత అది బుద్ధిగా మారుతుంది, తర్వాత పరమాత్మ ఇది అవుతుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ
సాధన యొక్క ఆవశ్యకత చెప్పబడుతోంది. దయచేసి అది అర్థం చేసుకోండి. అంటే యోగము, ఇది యోగము. అదే యోగం, నేర్చుకున్న యోగాన్ని కానీ చదువుకున్న భగవద్గీతను కానీ మీరు మరల సంస్మృత్య ముహుర్హు నువ్వు సంస్మృత్య చేస్తే ముహుర్హు జరుగుతుంది ఆటోమేటిక్గా. అర్థమైందా? నువ్వు గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటే నీకు వద్దన్న ఆ ఆనందం వస్తుంది. యోగం కూడా నువ్వు ఎక్కువ చేస్తూ వెళుతుంటే ఎక్కువ సమయాన్ని భగవంతుడి సమీపంలో సమక్షంలో నువ్వు దాన్ని అన్వయం చేసుకుని దానిలో ఉంటున్నావు, నువ్వు వద్దన్న ఆనందం నీకు కలుగుతుంది. ఆ విషయాన్ని సంజయుడు ఇక్కడ మనకి ప్రతిపాదిస్తున్నాడు. కాబట్టి అంతరార్థంలో చెప్పబడినటువంటి అసలు రహస్యం ఏమిటంటే, తెలుసుకున్నటువంటి యోగ మార్గాన్ని మనం వీరంత ఎక్కువ సమయాన్ని పరమాత్మ సన్నిధిలో గడపడానికి ఉపయోగించాలి. ఆ విధంగా మాత్రమే నెమ్మదిగా మనకున్నటువంటి బలహీనతలు, వాసనలు, మోహ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వదిలిపెడుతూ వెళుతూ ఉంటాయి. అది ఆయన వదిలిస్తాడు, మనం చేసేది కాసమా? అవి వదిలించడం అనేది ఆయన చేయాల్సిందే. ఆయన ఎప్పుడు చేస్తాడు? మనలో నిజాయితీ కనపడడం చేస్తాడు. నిజాయితీ అంటే అన్ని వైపులుగా శారీరక, మానసిక, కర్మ మూడింటి ద్వారా త్రికరణ శుద్ధిగా నువ్వు ఆయన్ని తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం నువ్వు ఎప్పుడైతే నిజాయితీగా చేస్తావో అప్పుడు నీకున్నటువంటి బరువులు ఒక్కొక్కటి ఆయన తొలగిస్తాడు. అది ఆయన పని. భూమధ్యంలో దృష్టి పెడితే డెఫినెట్గా నీకు వైరాగ్యం వస్తుంది అని చెప్తున్నాను. చూడండి 5వ అధ్యాయంలో 27వ శ్లోకం చూసుకోండి. అదే మొన్న అతను తీసుకొచ్చి మన క్వశ్చన్ చేసింది. ఎవరు ఎక్కడ మనల్ని అడిగాడు? వల్లభాపురంలో ఒక అతను వచ్చాడు. అతను ఎవరు వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఎవరో మాకు తెలియదు. భగవద్గీత పుస్తకం తీసుకుని దీంట్లో చెప్తున్నారు కదా, ఏమిటి భూమధ్యంలో దృష్టి పెట్టడం అంటే ఏమిటి, ప్రాణాపానాలను సమానం చేయమంటే ఏమిటి, ఇవన్నీ అడిగాడు అతను నన్ను. మీరు చెప్తారని ఎవరో చెప్పారు, అందుకని వచ్చాను అన్నాడు. మన గురించి అక్కడ చెప్పేవాడు ఎవడో నాకు తెలియలే. కేవలం అది భగవంతుడు చేసిన ఏర్పాటు అంతే. వాడెవడో నాకు తెలియదు, నేనెవడో వాడికి తెలియదు. నేను ఉన్నది కొద్దిసేపు అక్కడ. సో ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత అతను ఏమన్నాడంటే, నేను మా గురువు గారికి ఈ విషయాలు చెప్పి మా గురువు గారిని నాకు ఇవి చెప్పలేకపోతున్నాడు, ఆయన దొరుకుని దగ్గరికి వస్తానన్నాడు. మంచిది రా తండ్రి అన్న. సో అందువలన అందని వాళ్ళు ఆ విధంగా ఆరాటపడుతున్నారు, అందని వాళ్ళు దీన్ని అశ్రద్ధ చేస్తున్నారు. అంతే, ఇదొకటే పాయింట్. ఓకే, ఈ విధంగా ఆయన చెప్పిన తర్వాత ఇక్కడ గీతని సంవాద రూపంగా చూసినటువంటి వాళ్ళు, విన్నటువంటి వాళ్ళు ఇద్దరే వ్యక్తులు, అర్జునుడు, సంజయుడు. ఇద్దరే. అర్థమైందా? ఆ ఇద్దరు సాక్షుడికి చెప్పలేనంత ఆనందము అవన్నీ కలుగుతున్నాయి. అదే వాడు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనందరం కూడా ఏంటంటే గీతాశాస్త్రాన్ని ఒక్కసారి చదివి వదిలేయడం కాదు, మరలా ఇంకొకసారి. అంటే ఇప్పుడు మనం దాదాపుగా కొన్ని సంవత్సరాలు తీసుకున్నాం ఇది పూర్తి చేయడానికి. నెక్స్ట్ టైం ఇంత ఎక్కువగా చేయక్కర్లా. అయితే నీకున్నటువంటి అనుభవాన్ని జోడించుకుంటూ చదువుకుని వెళ్ళేటట్లయితే మనన ధ్యాసన నీకు ప్రాప్తి జరుగుతుంది. మనం కూడా చేయాలి.